హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. ఏంటి సూట్ కేసులు వేసుకుని ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇండియా వెళ్తున్నానండి. మా బాబాయ్కి ఒక 25 days హాలిడేస్ వచ్చాయి. సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నాడు. ఈ బిట్వీన్లో హాలిడేస్ ఇచ్చారు. సో అందు గురించి వెళ్తున్నా. ఈ బట్టల్లో నావి పిల్లలవే కనిపిస్తున్నాయి కదా. అవునండి, నేను మా పిల్లలే వెళ్తున్నాం. మా వారు రావట్లా, ఆయన ఇక్కడే వదులుతున్నారు. ఆయన వదిలేసి మేము వెళ్ళిపోతున్నాం ఇండియాకి. హాలిడేస్ కోసం అని చెప్పి వెళ్తున్నాము. నాకు ఈ జర్నీలో కొంచెం భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక 2-3 years నుంచి మొత్తం నలుగురు కలిపి వెళ్తున్నాము. ఫ్యామిలీ రిటర్న్ నలుగురు వచ్చేస్తున్నాము. పిల్లలని తీసుకుని నేను జర్నీ చేసి చాలా రోజులు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో జర్నీ చేస్తున్నాను. వాళ్ళు నన్ను ఎలాగా ట్రబుల్ చేస్తారో లేకుంటే బాగుంటారా, కొంచెం టెన్సీగా ఉంది నాకు ఈ జర్నీ. మీరు నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడతాను, చూస్తూ ఉండండి. నేను సర్దుతుండండి, పిల్ల కూర్చోండి. ఇంకో పని ఎక్కడ ఉందమ్మా అంటే చూడండి, దెబ్బ ఎంత పెద్ద దెబ్బ తగిలించుకుందో. ఆటలాడుకుని ఇది దెబ్బ గుజ్జుదానికి. లగేజ్ అయితే సర్దేశానండి. ఇప్పుడు పాస్పోర్ట్స్ సర్దుకుంది. ఈ పాస్పోర్ట్స్ లేవనుకోండి, వాళ్ళు మనల్ని రానివ్వరు. ఇంకా అంతే మన పని. మా ముగ్గురు పాస్పోర్ట్స్ నేను పెట్టుకుంటున్నాను. అండ్ టికెట్ కాపీస్, అంటే సాఫ్ట్ కాపీ ఉన్నా సరే హార్డ్ కాపీ ఉంటే బెస్ట్ అని చెప్పేసి ఒక హార్డ్ కాపీ అయితే నేను తీసుకున్నాను. అండ్ మన సూట్ కేసెస్ మీద, లగేజ్ మీద స్టిక్ చేయడానికి ప్రింట్అవుట్స్ వేయించాను. జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ, మస్కట్ విజయవాడ అవి ప్రింట్ అయితే చేసి ప్రింట్స్ తీసుకున్నాను. అవి సూట్ కేస్ మీద స్టిక్ అయితే చేసేస్తాను. అండ్ ఇంకా నేను ఇందులో ఏం పెడతానంటే ఇండియన్ క్యాష్. మనకి ఫోన్పే ఉన్నా మనకి మినిమం క్యాష్ మెయింటైన్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పి కొంచెం అమౌంట్ నేను బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను. మనకి లగేజ్ ఎంత ఇంపార్టెంటో ఈ పాస్పోర్ట్ బ్యాగ్ అంతకన్నా ఇంపార్టెంట్ అండి. లగేజ్ పోయిందనుకోండి కొనుక్కోవచ్చు, కానీ ఈ బ్యాగ్ పోయిందనుకోండి ఇంతే. ఇంకా ఎవరికి చెప్పలేము, ఏమి చేయలేము, ఇంకా అక్కడే ఉండిపోతాము. సో బ్యాగ్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి మనం. ఇంకా ఏం చేస్తున్నా తేజు? నేను మనం ఇండియాకి వెళ్తున్నాం కదా. మనము ఇండియాకి మావాడు చూడండి, నేను హెల్ప్ చేసేస్తానమ్మా అని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు. ఈ ర్యాపింగ్ ఎందుకంటే సూట్ కేసెస్ మీద గీతలు పడకుండా నీట్గా ఉంటాయని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇదండి నా జర్నీ స్టార్ట్ అయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.